ఈరోజు మన వీడియో ఏంటంటే మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ ఓకే, స్టెయిన్లెస్ స్టీల్లోనే నికెల్ ఫ్రీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు, బౌల్స్ అనమాట. అసలు ఈ నికెల్ ఫ్రీ అయింది, నికెల్ వల్ల ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో బోల్డ్ విషయాలు తెలుసుకుందాము. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మీకు ఈ వీడియో అంతా చూసాక కొనాలనిపిస్తే లింక్స్ కావాలి కదా, అందుకని ఈ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మనం రోజు వాడే స్టీల్ గిన్నెల్ని ఒక షేప్ తీసుకురావాలంటే దాంట్లో నికెల్ అనే దాన్ని కలుపుతారండి. అంటే ఎలా అంటే 24 క్యారెట్స్ గోల్డ్ని దాన్ని ఆర్నమెంటల్గా మార్చాలంటే దాంట్లో కాపర్ ఎలా కలుపుతారో అలా స్టీల్లో నికెల్ కలిపి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనకి స్టీల్ గిన్నెలు, దవర్లు ఏదైనా కానీ స్టీల్ అనేది తయారు చేస్తారనమాట. అంటే స్టీల్ చెప్పిన మాటిని మనకు అనుకున్న షేప్కి రావడానికి, గట్టిగా ఉండడం కోసం ఈ నికెల్ని కలుపుతారు. కానీ ఈ నికెల్ అనేది కొంతమందికి పడదనమాట. అది ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎక్కువ మందికి అయితే ఏం కాదు దీనివల్ల. చాలా తక్కువ మంది నికెల్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. అది కనుక్కోలేము. రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాంటివి అంటే అలర్జీలు ఎక్కువ వస్తుంటాయి, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎందుకు వస్తుందో ఏందో కూడా తెలియని కండిషన్ అనమాట. అంటే గిన్నెల ద్వారా వస్తుంది అనేది చాలా మంది డయాగ్నోస్ చేయలేకపోవచ్చు, మనకు కూడా తెలియకపోవచ్చు ఎందుకు బాగాలేకుండా వస్తుంది అని. అట్లా తక్కువ మంది ఉంటారు, 1000కి ఒకళ్ళు ఇద్దరు ఉంటారంటండి. అట్లాంటి వాళ్ళు ఈ నికెల్ లేని స్టీల్ గిన్నెలను వాడడం వల్ల అప్పటి నుంచి ఉన్న రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎన్ని మందులు వాడినా కానీ తగ్గుతుంది, మళ్ళీ వస్తూనే ఉంది అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ నికెల్ ఫ్రీ గిన్నెల్ని ఎక్కువ కొనబడలేదు, ఒక 2 కొనుక్కొని వాటిల్లో వంటలు చేసుకొని ట్రై చేసి చూడండి. మీకు కొన్ని నెలలకి మనకి ఆ రిజల్ట్ తెలియచ్చు, అన్ని తగ్గిపోయి నార్మల్ అయిపో. అంతేకాకుండా మామూలుగా కూడా మనం కొనగలిగి వాడగలిగితే మంచిదేనంటండి. ఏళ్ల తరబడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడినాక మనకి స్టీల్లో వాడితే, ముఖ్యంగా పుల్లటి వస్తువులు కానీ దీంట్లో కానీ చేసే దీంట్లో ఉండే నికెల్ ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది చాలా మందికి ఏం కాదు, రేర్ కేసుల్లో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కానీ మన ఇళ్ళలో ఉండే అన్ని మామూలు స్టీల్వే, దాంట్లో వండితే ఏదో క్యాన్సర్లు వచ్చేస్తాయని నేను భయపడుతున్నానని మీరు భయపడవాకండి. ఏం కాదు, ఎవరో సెన్సిటివిటీ ఉండేవాళ్ళు ఉంటారనమాట, రేర్ కేసెస్. మనం కూడా కొని వాడగలిగితే మంచిదే. ఈ నికెల్ ఫ్రీ ఈ స్టీల్లో ఏంటంటే నికెల్ బదులు క్రోమియం కలుపుతారనమాట. అది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ నికెల్ ఫ్రీ కుక్వేర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొంచెం థౌజండ్స్లోనే ఉంటాయండి. ఈ ట్రైప్లై అంటే లావుగా 3 పొరల్లో ఉంటాయి కాబట్టి తొందరగా హీట్ అవుతాయి, హీట్ నిలబడుతుంది. చేసేటప్పుడు అడుగున మాడడం లాంటివి ఏమి ఉండవు అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఆగండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.